సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వంగాగీత గారు అభ్యర్థిత్వం ప్రకటించినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మాట అంటారు, మా పార్టీలోకి వచ్చేస్తారు, మా ఆడపడుచు. ఇది ఒక రకమైనటువంటి మైండ్ గేమ్, ఎమోషనల్ గేమ్ ఏమన్నా జనసేన పార్టీ ఆడుతుంది. ఆల్రెడీ ఆమె కూడా మెగాస్టార్ అంటే మాకుండే అభిమానం మాకుంటుంది, గుండెల్లో ఉంటుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా. సో ఏంటి, ఏమన్నా ఈక్వేషన్స్ ఉన్నాయా? వంగాగీత గారు జనసేనలోకి వచ్చేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? 100% అండి. మాకు అధిష్టానం నుంచి కూడా నాగబాబు గారు కూడా వంగాగీత గారిని ఏమి అనొద్దు అని చెప్పేసి మాకు క్లియర్ గా చెప్పారు. ఒకవేళ పొలిటికల్ డిబేట్ లో గట్రా ఏమన్నా వచ్చినా సరే డిస్కషన్ అవి జనరల్ గా తీసుకెళ్ళండి తప్ప ఆమెను కార్నర్ చేసి ఏమి తిట్టద్దని చెప్పేసి అయితే చెప్పారు. ఫస్ట్ విషయం. రెండోది ఏంటి అంటే ఆవిడ డెఫినెట్ గా ఆఫ్టర్ ఎలక్షన్ గెలిచిన కాన్సెప్ట్ లేదులేండి. అసలు ఆ గెలిచిన మాట తీసేసాను పిఠాపురం నియోజకవర్గంలో వంగాగీత గారికి. ఆమె తర్వాత పార్టీ మారుతారు, 100% మా పార్టీలోకి వస్తారు. ఆవిడ ఒక్కళ్ళే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 31 మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు కూటమిలోకి రావడానికి. అందులో మా ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు కూటమిలోకి రావడానికి. బట్ ఆఫ్టర్ రిజల్ట్స్ జరిగింది 100%. గెలిచినా కూడా జరిగింది మా నియోజకవర్గం వరకు. చాలా చోట్ల మొత్తం మీద 31 మంది. నిజమేనా? నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. చాలా మంది టచ్ లోకి వెళ్ళారు, అలానే జనసేన వదిలి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ రివర్స్ డ్రైన్, మళ్ళీ వెనక్కి రావడానికి అడుగుతున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఎంత వాస్తవం? అవునండి, అది జరుగుతుంది. 31 మంది ఆల్రెడీ కూటమికి టచ్ లో ఉన్నారు. కూటమితో ఇటు కళ్యాణ్ గారితో, అటు చంద్రబాబు నాయుడు గారితో, పురంధరేశ్వరి గారితో టచ్ లో ఉన్నారు. 31 మంది ఆఫ్టర్ రిజల్ట్స్ కూటమిలోకి వస్తారు వైసీపీ నుంచి. వాళ్ళు ఏ స్థాయి నాయకులు? ఎమ్మెల్యే ఆ స్థాయి నాయకులా, లేదంటే ఇంకా లోకల్ లెవెల్? ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఉన్న నాయకులు మాత్రమే 31 మంది. ఎలక్ట్ అయ్యేవాళ్ళు, ఎలక్ట్ కాబోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఆ జాబితాలో? తెలియదండి, అంటే రిజల్ట్స్ వస్తేనే కానీ చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు పలానా వ్యక్తి గెలుస్తాడు అని ఒప్పుకుంటే అక్కడ నేను మా కూటమి అభ్యర్థి ఓడిపోతాడని నేను స్టేట్మెంట్ పాస్ చేసినట్టు అట్లాంటివి నేనేమి చేయను. 31 మంది అయితే ప్రస్తుతానికి టచ్ లో ఉన్నారు వైసీపీ నుంచి. డెఫినెట్ గా వాళ్ళు ఆఫ్టర్ రిజల్ట్స్ పార్టీ మారుతారు. అందులో ఎంతమంది గెలిచి వస్తారు, ఎంతమంది ఓడిపోయి వస్తారనేది మనకు తెలియదు. కానీ అంటే జనసేన నుంచి వెళ్ళిన నాయకులు కూడా కొంతమంది ఉన్నారన్నారు. పోతిన మహేష్ లాంటి వాళ్ళు ఎవరైనా టచ్ లోకి వచ్చారా? పోతిన మహేష్ విషయం నాకు తెలియదండి. కొంచెం ఉత్తరాంధ్ర నుంచి పక్కకి వెళ్ళిన ఒక 2-3 మళ్ళీ సార్తో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓకే, అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకా చాలా చేంజెస్ చూసే మహేష్ అనే వ్యక్తి వచ్చినా సరే తీసుకోరండి. మేమైతే ఒప్పుకోము ఆయన పార్టీలో తీసుకోవడానికి. ఎందుకంటే గార్బేజ్, అంతే. గార్బేజ్ అని అర్థం అయిపోయింది. అట్లాంటి గార్బేజ్ ని మళ్ళీ తెచ్చి పార్టీలో పెట్టుకునే ఉద్దేశం మాకైతే లేదు. అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకాలు అంటారు కదా, అట్లాంటి వాళ్ళని కళ్యాణ్ గారు ఎంటర్టైన్ చేయరు. కాబట్టి ఆ వ్యక్తికి పార్టీలో మళ్ళీ ఎంట్రీ ఉండకపోవచ్చు. అంటే రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజం అంటారు కదా, పరిస్థితులను బట్టి ఇటు నుంచి అటు నుంచి. రాజకీయంగా చేస్తే మేము కూడా పట్టించుకోమండి. పార్టీలో నుంచి టికెట్ రాలేదనో, లేదంటే అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదనో ఇట్లాంటి నేరాలు వేసేసి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇతను మాట్లాడినట్లుగా మాట్లాడాలి. కేవలం వాళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అది మాత్రమే మాట్లాడారు. ఇతను 10 కోట్లు టికెట్ అమ్ముకోవడానికి చూసి తర్వాత 5 కోట్లకి అతనే అమ్ముడుపోయి వైసీపీ ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడాడండి. తను మాట్లాడుతున్నది స్పృహ ఉండి మాట్లాడుతున్నాడా లేదన్న కాన్సెప్ట్ లో అంత స్థాయిలో దిగజారి మాట్లాడాడు, నీచానికి మాట్లాడాడు. అట్లాంటి నీచులు మా పార్టీలో అక్కర్లేదండి మా భావన. అంటే ఆయన 5 కోట్లకి అనేది ఏంటి రేట్ ఏమన్నా ఫిక్స్ అయిందా? 10 కోట్ల నుంచి 5 కోట్లు మీకు తెలీదా? 5 కోట్లకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మీకు కన్ఫర్మేషన్ ఉందా అని అడుగుతున్నా. ఉందండి, మాకు ఆల్రెడీ స్థానికంగా ఉన్న లీడర్లు ఆయనకి సంప్రదింపులు జరిపి సూట్ కేసు ఇచ్చిన వాళ్ళే లీక్ చేసి అది స్ప్రెడ్ అయిందండి. మా దాకా వచ్చింది కూడా ఆ విషయం. సార్ కూడా ఇంత చిల్లర వ్యక్తిని నేను ఇన్నాళ్ళు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మనసులో పెట్టుకున్నానా, బీసీ రాష్ట్ర నాయకుని చేయాలని ఆలోచించానా అని చెప్పేసి బాధపడ్డారు కూడా సార్. ఓకే, సో ఇవాళ పురంధేశ్వరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆసక్తికరమైన. చెప్పండి. అతను పార్టీలో ఉండుంటే లాయల్ గా అతని పరిస్థితి వేరేలా ఉండేది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దరిద్రం అతను వెంటాడి వైసీపీ రూపంలో కాళ్ళకు పామై కాటేసింది. రైట్. పురంధేశ్వరి గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కౌంటింగ్ రోజు చాలా అలర్ట్గా ఉండాలి, కూటమికి సంబంధించినటువంటి పార్టీలు, నాయకులు, అలానే ఏజెంట్లు ముఖ్యంగా. సో 4వ తేదీకి సంబంధించి జనసేన పార్టీ ప్రిపరేషన్ ఎలా ఉంది? 4వ తేదీకి అని కాదండి, మేము ఎప్పటి నుంచి ప్రిపరేషన్ లో ఉన్నాం. స్ట్రాంగ్ రూముల దగ్గర అక్కడ గవర్నమెంట్ సిబ్బందితో పాటు మా వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఆ స్థానికంగా ఉన్న లీడర్ల నుంచి కొంతమంది వెళ్ళేసి రెగ్యులర్ గా అక్కడ ఉంటున్నారు అబ్జర్వేషన్ లో. అంటే గతంలో చూసాం మనం, స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న తర్వాత కూడా ఈవీఎం లో కొంచెం మార్పులు చేర్పులు జరిగాయి గత ఎలక్షన్ అప్పుడు. ఆ విషయం మా అందరికీ తెలుసు. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాకూడదని మేమే కాపలాలుగా ఉంటున్నాం ప్రస్తుతానికి. ఇంకోటి ఏంటి అంటే ఎలక్షన్ రోజు కూడా చాలా హింసాత్మకమైన ఘటనలు కొన్ని నియోజకవర్గంలో జరిపి స్థానికంగా ఉన్నటువంటి ఏజెంట్లు పారిపోయేలాగా చేసి మూకుమ్మడిగా
కౌంటింగ్ అనేది వాళ్ళకు అనుకూలంగా చెప్పించుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లుగా మాకు కొంత సమాచారం వచ్చింది కాబట్టి ఆ రోజు ఫుల్ అలర్ట్ గా ఉండాలి. పైగా స్థానికంగా ఉన్న నాయకత్వం అంతా కూడా లోకల్ గా అందుబాటులోనే ఉండాలి కౌంటింగ్ జరిగే బూతుల దగ్గర, ఆ ఏరియాల దగ్గర అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ అయితే ఉన్నాయండి. క్లియర్ గా ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉంటున్నాం. కానీ ఒకటి అంటే ఇప్పుడు తాడిపత్రి రిటర్నింగ్ ఆఫీసర్ ఏదో లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారు అనే విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది. కాబట్టి దీన్ని తట్టుకోవడం కష్టం అండి. పొలిటికల్గా ఇటువైపు నుంచి వచ్చేటువంటి ప్రెషర్ ఒకటి, అలానే అధికారుల నుంచి, ఉన్నతాధికారుల నుంచి వచ్చే ప్రెషరు, అధికార పార్టీ నుంచి వచ్చేటువంటి ప్రెషరు, ఇవన్నీ కూడా కలిపి చూస్తే ఈ కౌంటింగ్ అనేది సజావుగా జరుగుతుందనే నమ్మకం కలిగించేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, రాజకీయ పార్టీల, ప్రజలు కూడా చాలా ఉత్కంఠతో ఉన్నారు. ఎవరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఆ రోజు అనేటువంటి చర్చ నడుస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? హై అలర్ట్ అనేటువంటి మాట విపరీతంగా వినిపిస్తుంది రాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ చర్చ జరిగిన ప్రతిసారి. ఏం చెప్తుంది జనసేన పార్టీ? ముమ్మాటికి సజావుగా జరిగిద్ది కౌంటింగ్ అనేది మేము నమ్మట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదవి కోసం ఏ స్థాయికి దిగజారగలడో, ఏ స్థాయికి తెగబడగలడో మాకు తెలుసు. అతని వ్యక్తిత్వం మాకు తెలుసు కాబట్టి అట్లాంటి వ్యక్తి అతను ఓటమిని ఒప్పుకుంటాడని మేము అనుకోవట్లేదు. కాబట్టి ఏదైనా చేసి గెలవాలి అనే ఉద్దేశంతో అతను ప్రవర్తిస్తాడు. కాబట్టి 100% కౌంటింగ్ దగ్గర ఘర్షణలు జరుగుతాయి. ఆ ఘర్షణల్లో చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ముందుగానే తెలుసుకొని మేము మా ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాం. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే 9 మంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి అర్జీలు పెట్టుకున్నారు. మమ్మల్ని దయచేసి మెడికల్ లీవ్లు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఈ విధుల నుంచి తొలగించండి, మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ ప్రజలు బెదిరింపు కాల్చు, మా ప్రాణాలకి భయం ఉంది అని చెప్పేసి ఆల్రెడీ లెటర్లు రాసిన పరిస్థితి ఉంది. ప్రజలు ఆల్రెడీ తీర్మానించేసి ఈవీఎంలో వాళ్ళ నిర్ణయాన్ని భద్రపరిచిన తర్వాత కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ని బెదిరిస్తున్నారు అంటే దాంట్లో ప్రధానంగా మనకు కనిపిస్తున్న విషయము కౌంటింగ్ రోజు హింసలకు పాల్పడడానికి అని క్లియర్ గా అర్థమవుతుంది. లేదంటే వేరే అవసరం లేదు కదా, బెదిరింపు కాల్స్ చేయడానికి వేరే అవసరం ఏమీ లేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ తప్పుకుంటే కొత్త వాళ్ళని వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఏమన్నా పెట్టించుకునే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది ఒక కోణంలో ఆలోచించాల్సి. రెండోది, అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందుబాటులో లేకుండా ఉంటే వీళ్ళు చేయాల్సిన పనులు ఈజీగా చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ఇంకోటి ఉంది వైసీపీకి. కాబట్టి డెఫినెట్ గా కౌంటింగ్ రోజు దాడులు అయితే జరుగుతాయి వైసీపీ నుంచి. దానికి ప్రతిఘటించే పరిస్థితి మా వైపు నుంచి కూడా ఉంటది. ఇది పెద్ద ఎత్తున జరిగిద్దా అదంటే ఒక మోస్తరుగా జరుగుతుందని చెప్పలేము. అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి రాష్ట్రంలో, దాన్ని బట్టి మేము దాన్ని గెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇంకా ఎగ్జాక్ట్గా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కానీ లేదా అటు కేంద్ర బలగాల నుంచి కానీ సహకారం తీసుకునేటువంటి పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి అంటే వ్యవస్థలను కంట్రోల్ చేసేటువంటి విధానం మొత్తం కూడా మేము సిస్టమేటిక్గా అమలు చేస్తాం, సిస్టమేటిక్గా కౌంటింగ్ పూర్తి చేస్తాం ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ అనేక సందేహాలు వస్తూనే ఉన్నాయి పదే. సో ఫర్దర్గా నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండాలని రాజకీయ పార్టీలు భావించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎక్కువ ఫోర్స్ ని ప్రతి కౌంటింగ్ కేంద్ర దగ్గర మోహరించాల్సిన అవసరం ఉంది. అలాగే లోపల ఉన్నటువంటి అధికారులకు కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. బయట ఎలాంటి చెదురుమదురు ఘటనలు జరగకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఎంతవరకు చేస్తే అన్న భయం మాకు ఎందుకు కలుగుతుంది అంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ రావడం అనేది మాకు పెద్దగా సందేహం కలిగించింది. ఆ స్థాయిలో దాడులకు తెగబడి ఆ నియోజకవర్గంలో అంత స్థాయిలో హింస చెలరేగిన తర్వాత, జరిగిన సంఘటనలకు కారణం తెలిసిన తర్వాత కూడా, ఆ వీడియో విజువల్స్ వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేయకుండా సినీ ఫక్కీలో అదిగో దొరికాడు, ఇదిగో లుక్అవుట్ నోటీసులు, ఇదిగో పారిపోయాడు అని చెప్పేసి, ఇదిగో కోర్టుకు వస్తున్నాడు అని చెప్పేసి ఇలాగా సినీ ఫక్కీలో అతను తప్పించేసి కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకునేలాగా చేసింది డిపార్ట్మెంట్, సపోర్ట్ చేసింది. 100% డిపార్ట్మెంట్ సపోర్ట్ లేకపోతే ఇది జరగదు. డిపార్ట్మెంట్ సపోర్ట్ తో ఇదంతా జరిగిందని మేము బలంగా నమ్ముతున్నాము. ఈ బెయిల్ రావడానికి అలాగే వీటన్నింటికి కూడా గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన సపోర్ట్ చేశారని మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి రేపు కౌంటింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కన్నా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నే మేము రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఇంకొంచెం భద్రత కల్పించాలి, అలాగే ఇంకొంచెం పారదర్శకంగా అక్కడ ఉన్న వాళ్ళు పనిచేసేలాగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. రైట్, థ్యాంక్ యూ రాయపాటి అరుణ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కి సంబంధించి అత్యంత అప్రమత్తతతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట అరుణ్ గారు చెప్తున్నారు. రాజకీయ పార్టీలు ముఖ్యంగా విపక్షాలు కౌంటింగ్ నిర్వహించేటువంటి తీరుపైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆల్రెడీ అధికార పార్టీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా భయాందోళనకు గురి చేసేటువంటి వాతావరణం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. 125 నుంచి 135 సీట్లు లెక్క వేసినట్టుగా చెబుతున్నారు. అలానే జనసేన పార్టీ 21కి 21 గెలవడానికి అనేక
అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా చెప్తున్నారు. ఇక పార్టీ గెలుపు తర్వాత అంటే ఫలితాల తర్వాత జనసేనలో చేరేందుకు పార్టీని వీడిన వాళ్లే కాదు, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా టచ్లో ఉన్నారనేటువంటి సంచలనాత్మక విషయాన్ని అరుణ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.